హదీరాంజీ మటన్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అర్జున్ దాస్ పై ఆరోపణల అంశంలో ఏడాదిలోగా విచారణ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. అర్జున్ దాస్ కు మఠాధిపతి హోదా కొనసాగించాలని కోరింది. రిటైర్డ్ జడ్జి వడ్డేపల్లి రామారావుతో విచారణ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ఇక మఠం ఆస్తుల పర్యవేక్షణకు జస్టిస్ దుప్పల వెంకటరమణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. మఠం ఆస్తుల జాబితా తయారు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏడాదిలోపు నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు తెలిపింది. రైట్గా హదీరాంజీ మటన్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పుకు సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, బ్రాహ్మణి అంటే తిరుపతి కాకుండా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో హదీరాంజీకి సంబంధించినట్టు మఠం భూములు ఉన్నాయి. అయితే ఇందుకు అంటే అర్జున్ దాస్ ఆయన ప్రధాన అంటే ఆయన ఉన్నారు దానికి మఠాధిపతిగా. అయితే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా గతంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఎవరికి పడితే వాళ్ళకి మఠం భూములు పూర్తి స్థాయిలో కూడా అప్పచెప్పారు. అంటే లీజు పద్ధతులు కావచ్చు, లేదంటే అమ్మకాలు చేసే విషయాలు కావచ్చు, రకరకాలుగా చేశారంటూ కూడా ఆయన పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయన్నే అంటే మఠాధిపతిగా కొనసాగించాలని చెప్పి గతంలో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అందువల్ల సుప్రీంకోర్టు చాలా కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అర్జున్ దాస్ ని మఠాధిపతిగా కొనసాగించండి, కానీ జరిగినటువంటి అవినీతి పైన, జరిగినటువంటి అక్రమాల పైన, మఠం భూముల్ని భక్తుల మనోభావాలు దెబ్బతీసే రకంగా వ్యవహరించింది అర్జున్ దాస్. అంటే మఠాధిపతితో పాటు మరి కొంతమంది పైన అభియోగాలు ఉన్నాయి కాబట్టి దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపనట్టు కూడా అంటే దీనికి స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ కూడా రిటైర్డ్ జడ్జి వడ్డేపల్లి రామారావుని అంటే కమిటీ ఏర్పాటు చేయడం, ఆయనతో పాటు కమిటీని ఏర్పాటు చేయండి. మరోవైపు ఇప్పుడు ఉన్నటువంటి మఠానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా పరిరక్షించేందుకు మరో కమిటీని జస్టిస్ దుప్పల వెంకటరమణ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయండి. ఇక 2 విధాలుగా ఒకవైపు అంటే గతంలో జరిగిన అవినీతి అక్రమాలు, కేటాయింపులు, మఠం భూముల కేటాయింపులు దానిపైన విచారణ జరిపి ఏడాది లోపల ఏకంగా నేరుగా సుప్రీంకోర్టుగా మీరు ఫీల్డ్ కవర్ లో విచారణ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలంటే కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఉన్నటువంటి ఆస్తుల పరిరక్షణ కోసం ఒకవైపు మఠాధిపతిగా కొనసాగిస్తూనే అర్జున్ దాస్ ని, మరోవైపు మఠం సంబంధించిన భూములు పర్యవేక్షించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేసి తద్వారా ముందుకెళ్లాలంటూ కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చాలా మఠానికి సంబంధించిన భూములు చాలా రకాలుగా అన్యాక్రాంతమైన నేపథ్యంలో వాటి పరిరక్షణ కోసమే దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.